బంధుమిత్రులందరికీ శరణార్థి. ఎవరెవరికైతే కొత్త రేషన్ కార్డు లేవో, ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నా కూడా బియ్యం రావట్లేదు, కట్ అయిపోయినాయని అంటున్నారో వాళ్ళ కోసం అయితే ఇప్పుడున్న ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవచ్చు. ఇప్పుడున్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నెల డిసెంబర్ 28వ తేదీ నాడు, అంటే ఆ రోజు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్స్ కోసము వాళ్ళు మొదలు పెట్టబోతున్నారు. అయితే దాంట్లో ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయం అయితే ఇంకా క్లియర్గా చెప్పలేదు. గత 7 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు ఎలాంటి అవ్వలేదు. అందులో కొందరు రేషన్ తీసుకుంటున్న వాళ్ళు, కొందరు తీసుకునని వాళ్ళు, వాళ్ళ పేర్లు తీసేయడం కానీ అలాంటివి ఉన్నాయి. అయితే వాళ్ళకి కంటిన్యూ చేయాలా లేదా కొత్త రేషన్ కార్డు వాళ్ళకి ఇవ్వాలా? మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కూడా దాదాపుగా 80,000కు పైగా ఉన్నాయి అప్లికేషన్స్. ఆ అప్లికేషన్స్ని వీళ్ళు మళ్ళీ మొదలు పెడతారా, లేదంటే ఇప్పుడున్న గ్రామ సభలలో మీటింగ్ పెట్టి వాళ్ళ ద్వారా ఆ యొక్క డీటెయిల్స్ మొత్తం తీసుకొని కొత్త వారికి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దీనికోసం అయితే ఇప్పటి వరకు ఆల్రెడీ ఈ పని మొదలుపెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారని ప్రభుత్వం అయితే చెప్పింది. ఈ మిగతా స్కీమ్ ఏవైతే 6 గ్యారెంటీలు హామీ ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలలో కొన్ని గ్యారెంటీస్ మాత్రం వాళ్ళు ఆ రోజు ప్రారంభించబోతున్నారనే విషయం కూడా తెలిసింది. అయితే ఈ బిలో పావర్టీ లైన్ ఎవరు, ఆ కేటగిరీలోకి ఎవరు వస్తారు అనే విషయం చర్చించడానికి గ్రామ సభలు అయితే నిర్వహించి వాళ్ళు కేటాయించినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ ద్వారా మాత్రమే వాళ్ళకి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కొత్త రేషన్ కార్డు ఆన్లైన్ సిస్టమ్ వచ్చినా కానీ, మీ సేవ వచ్చినా కానీ, లేదంటే గ్రామ సభలో ద్వారా వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటున్నారని తెలిస్తే కనుక మీకు వీడియో అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది. అది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని ఒకవేళ ఆన్లైన్లో ఉంటే కనుక, ఒకవేళ ఆఫ్లైన్ అయినా నేను ఆ వీడియో చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అప్పటివరకు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే కొట్టండి. నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టేసి అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.